హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లు ఉందని, అందుకే తన మీద కేసు పెట్టారని అన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని, తాను అక్కడికి వెళ్లానని, ప్రజాప్రతినిధిగా అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలు సమస్యలు నెరవేర్చడం తన బాధ్యత అన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలైజేషన్ నోటీసులు ఇచ్చి సీఎంకు ఫిర్యాదు చేశానని దానం నాగేందర్ అన్నారు. నాకు ఆల్రెడీ మన ఎంపీ కూడా చెప్పాడు, టోటల్ 81 lakhs శాంక్షన్ అయింది. ఇది మొత్తం సీసీ రోడ్ కంప్లీట్ కూడా चौरस्ते पे भाई प्रेम सिंह भाई हम सब लोग పార్క్ కట్టాలని నేను కూడా చెప్తున్నా. ఆ రోడ్డు దారి వదలాలి, లేకుంటే ఎట్టుపోతారు దారి ఎట్లా పోవాలి? ఇదేం కారంచేడు కాదు కదా. ఊరే దళితులు ఉండొద్దు, ట్రైబల్స్ ఉండొద్దు అని మనం చెప్పడానికి అధికారం లేదు కదా. అందరికీ నివసించే అధికారం ఉంది. ఈడ ఇల్లు లేని వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా. అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ని అడిగేది ఉండే, నా పాత్ర ఏముంది, నేనేం చెప్పాను వచ్చాను. నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ 2-3 పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను. మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను. అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను, వాట్సాప్లో పంపించాను. నేనేం చెప్పినా, ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి, మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను. దానికి నాకు రిప్లై రాలేదు. అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్, అది నా ఫండమెంటల్ రైట్. అది నేను పోతాను, ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను. ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు, వాళ్ళకేం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే. ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇయ్యలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఎన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగాల.